ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి డిసెంబర్ 18, 19 తేదీల్లో ఈ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది. అది అదృష్టానిక దురదృష్టానిక అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక, ఉత్తర, పుబ్బ మొత్తం 9 పాదాలు కాబట్టి ఈ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం మరియు గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఆకర్షణీయంగా ఆత్మగౌరవంతో ఉంటారు మరియు తమ శక్తితో ఇతరులను ఆకర్షిస్తారు. వారికి నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి మరియు ఎంతో ధైర్యంగా నిర్భయంగా ఉంటారు. వారికి అయస్కాంత శక్తితో ఇతరులను ఆకర్షించుకుంటారు. సృజనాత్మకంగా అధికారం మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సాధారణంగా వీరు పొడవుగా బలమైన శరీరం కలిగి ఉంటారు. గర్వం, అహంకారం ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మొండితనం కూడా ఎక్కువగా చేస్తారు. వీరు మంచి శక్తి నిండి ఉంటారు. అలాగే వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి సూర్యబలం ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహంలా గర్జిస్తారు. సింహంలా బ్రతకాలని అనుకుంటారు. సమాజంలో గౌరవం పొందుతారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి కొంతమంది శత్రువులు ఎక్కువగా అవుతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ ఎవరి సహాయం ఈ సింహరాశి వారు మాత్రం తీసుకోరు. కొంతకాలంగా సింహరాశి వ్యక్తులకు చాలా కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఏ పని చేసినా వీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా జీవితం గడుపుతారు. అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరు మంచి పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. సింహరాశి వ్యక్తులు గతంలో చాలా ఇబ్బందులు, కష్టాలు, బాధలు మాత్రమే చూశారు. కానీ ఎవరికి చెప్పుకోని శక్తి వీరికి ఉంటుంది. అలాగే వాటన్నిటికీ సమాధానం ఇప్పుడు మీకు దొరుకుతుంది. అలాగే దైవం మీకు ఒక సంకేతం ఇస్తుంది. ఎవరి వల్ల ఇంతవరకు కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయో ఇప్పుడు వారెవరో తెలుసుకునే అవకాశం వస్తుంది. అలాగే మంచి జీవితం మార్చే అవకాశాలు కూడా మీ ముందర ఉన్నాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. వరకు మీ ఎదుగుదలకు ఎవరు అడ్డంకులు చేశారో అనేవి పూర్తిగా ఈ 2 రోజుల్లో తెలుస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు 2 వ్యక్తుల వల్ల మీకు చాలా ఇబ్బందులు కలిగాయి. కానీ ఇప్పుడు సత్యం వెలుగులోకి వచ్చింది కాబట్టి నిజాలు ఏమిటో తెలియబోతున్నాయి. మీరు తప్పు కాదో, మీరు నిజాయితీగా ఉంటారని సమాజంలో కూడా గుర్తింపు వస్తుంది. శత్రువు వేసిన అడుగు మీకు ప్రతి మిట్టుగా మారబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా విన్నట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఇది కేవలం జ్యోతిష్యం మాత్రం కాదు, మీ జీవితాన్ని అద్దంలా మార్చే శక్తి ఉంటుంది. అనుభవించిన ప్రతి క్షణానికి, ప్రతి పోరాటానికి దీనిలో అర్థం తెలుస్తుంది. ఈ రోజులు సింహరాశి వారికి చాలా కీలకమైన రోజులు కాబట్టి ఈ రోజున మీకు మంచి ఆలోచనలతో వారి నిజస్వరూపాలు తెలియబోతున్నాయి. మనసులో ఏదో ఒక ఆలోచన ఉంటుంది. అది స్పష్టంగా కనిపించడం లేదు. అదే సమయంలో 2 వ్యక్తులు మీ మనసుకు తెలుస్తుంది. వారెవరో, మీతో ఎలా ఉంటారో, అలాగే మీ వెనుక ఎలా ఉంటారు అనేవి అర్థమవుతుంది.
అలాగే ఒక వ్యక్తి మీకు పరిచయం అవ్వడం వలన మీ ఆలోచనలు, అతని మాటలు ఒక విధంగా ఉంటాయి. కానీ మంచి ఆలోచన విధానం చేస్తారు. మీరు ఇంతవరకు ఒక దారి అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మరో దారి మీకు దొరకబోతుంది. దానివల్ల మీ జీవితంలో ఎంతో అదృష్టం, ఐశ్వర్యం రాబోతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ఎంతవరకు మోసం చేశారో, ఎంతవరకు సరియైన ఆలోచనలతో ఉంచారో, ఎంతవరకు మీ మనసును చెడగొట్టారో ఇప్పుడు అర్థమవుతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఇప్పుడు దొరకబోతుంది. నేరుగా అందకపోయినా ఒక సూచన విధంగా అందుతుంది. దానివలన మీరు ఎలాంటి వారు, ఇతరులు ఎలాంటి వారు, వారికి మీరు ఎంతవరకు సహాయం చేశారు, అలాగే వారు మిమ్మల్ని ఎంతవరకు మోసం చేశారు అనే పూర్తి నిజాలు ఈ రోజున బయటపడబోతున్నాయి. ఈ రోజున మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీ జీవితంలో జరిగే యాదృచ్ఛిక విషయాలు కాదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు చూశారు. వాటికి వీరిద్దరే కారణమని అర్థమవుతుంది. అది ఎందుకు చేశారు అని కూడా మీరు ఈ రోజున తెలుసుకుంటారు. అన్నీ ఒక క్రమంలో జరుగుతాయి. ఆ ఇద్దరు వ్యక్తులు మీకు మిత్రువుల, శత్రువుల, మరి ఎవరు బంధువుల అని పూర్తిగా ఈరోజు తెలియబోతుంది. ఇద్దరు వ్యక్తులు పాత్ర చాలా బలంగా ఉంటుంది. మిమ్మల్ని ఎంతవరకు మోసం చేయాలో అవి పూర్తిగా చేశారు. ఇప్పుడు మీ ముందుకు రావడంతో వారు క్షమించమని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరులపై నింద వేసి వారు లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులను మీరు మాత్రం అసలు నమ్మకండి, క్షమించకండి. వారు మీ మంచి కోసమే చేశారు. ఇంతవరకు చెడు జరిగినా ఇప్పుడు మంచి జరగబోతుంది. కాబట్టి ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకొని మీ ప్రయత్నాలు మాత్రం మానుకోకండి. మీరు ఏదైనా ప్రయత్నించినట్లయితే విజయం మాత్రం మీదే అవుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న సమయం సానుకూల సమయం కాబట్టి మీరు ఏది అనుకున్నా, ఏ పని చేసినా విజయం మాత్రం మీదే అవుతుంది. ఎవరైతే కొన్ని స్థలాలని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివలన మీకు బాగా కలిసి వస్తుంది. మీరు రిలాక్స్ అయ్యి కుటుంబంతో, స్నేహితులతో గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ 2 రోజుల్లో ప్రేమబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటారు. ఈరోజు మీ లక్ష్యాలు, ధ్యేయాలు మరియు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. మీరు అనుకున్న ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. నిరాశకు మాత్రం గురికారు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేస్తారు. దానితో ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ 2 రోజులు మీకు మాత్రం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.